కరీంనగర్ జిల్లాలో ఇరిగేషన్ ఆఫీసులో దొంగతనం విచారణలో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. మానేరు రివర్ డ్యాం ఫైల్స్, డిజిటల్ డేటాతో పాటు లోయర్ మానేరు డేటా మాయమైనట్లు ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. తిమ్మాపూర్ ఎల్ఎండి ఇరిగేషన్ కార్యాలయంలో దొంగలు పడిన విషయం తెలిసింది. బీరువాను పగలగొట్టడంతో పాటు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇక దీనిపై పోలీసులు విచారణలో దొంగతనం వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి. మానేరు రివర్ డ్యాంకు సంబంధించిన 410 కోట్ల రూపాయల పనుల వివరాల డేటాను మాయం చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే మాన్యువల్స్ ఫైల్స్ ఉన్నాయని సూపరింటెండెంట్ అంజరెడ్డి అంటున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. మానేరు రివర్ డ్యాం ఎంఎండి ఫైల్స్ మాయం కావటం వెనుక పలు అనుమానాలు ఉన్నాయంటున్నారు అటు పోలీసులు. ఇరిగేషన్ ఆఫీసులో జరిగిన దొంగతనంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు కరీంనగర్ ఏసీపీ కరుణాకర్. కంప్యూటర్లు ఎత్తుకు వెళ్లడం, బీరువాను ధ్వంసం చేయడంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామంటున్నారు. క్లూస్ టీంను రంగంలోకి దింపామంటున్నారు ఏసీపీ కరుణాకర్. డివిజన్ 5 సర్కిల్ 2 ఆఫీస్లో నిన్న సాయంత్రం టైంలో ఒక దొంగతనం జరిగింది. ఇక్కడ పనిచేసే వాచ్మెన్ కనుక ఆదివారం సాయంత్రం మళ్ళీ అతను డ్యూటీకి ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఏంటంటే అతను మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఈవినింగ్ 5:30కి వచ్చినప్పుడు ఇక్కడ గమనిస్తే ఏంటంటే ఒక ఆఫీసు ఈ తాళం బలగొట్టడం జరిగింది. అతను ఇమ్మీడియట్ పోలీసుకి ఇన్ఫార్మ్ చేసిండు. మా పోలీసు ఇక్కడ సందర్శించి మొత్తం అన్ని చూడడం జరిగింది. ఇక్కడ క్లూస్ టీంతో కూడా అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 5 మానిటర్లు, 4 సిపిలు, 2 ప్రింటర్లు పోవడం జరిగింది. దీనికి సంబంధించి అందరు ఎంప్లాయీస్ని విచారించినాం. ఇది ప్లేస్ మరియు దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ ఎస్సీ శివకుమార్ గారిని కూడా మేము అడగడం జరిగింది. ఈ సిస్టమ్స్ పోయినా దాని నష్టం ఏం లేదు, మాకు ప్రతి ఒక్కటి హార్డ్ కాపీ ఉంటాయని చెప్తున్న వాళ్ళు. అంటే వాళ్ళ ఆఫీస్లో ప్లేస్ ఇక్కడ ఆఫీస్లో ఉంటుంది, ఇక్కడ మాత్రం ఫైల్ ఏమీ పోలేదు కాబట్టి నష్టం జరగలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎలాగైనా సరే మా పద్ధతిలో మేము టెక్నికల్గా మరియు లాజిస్టికల్గా అన్ని రకాలుగా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాం.